చైనాకు మోడింది. అవును, ప్రపంచ ఫ్యాక్టరీ చైనా ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందంటే చీమ చిటుక్కుమన్న భయంతో అరిచి కేకలు వేసేంత. ఇన్నాళ్లు అగ్రరాజ్యం అమెరికాకు మేమే పోటీ, మాకు మేమే సాటి అన్నంతగా విర్రవీగిన చైనా అహంభావంతో చేసిన కొన్ని పనుల వల్ల మొదటికే మోసం వచ్చింది. ఇప్పుడు చైనా ప్రపంచ దేశాల్లో ఒంటరి. కారణం తాను చేసిన తుంటరి పనులు. చైనా అగ్రరాజ్యం అమెరికాతో పెట్టుకుంది. అంతేకాదు తన చుట్టూ ఉన్న పొరుగు దేశాలతోనూ పెట్టుకుంది. అందుకే ఇప్పుడు చైనా కొమ్ములు వంచే పనిలో అమెరికా నిమగ్నమైంది. అది భారత్తో కలిసి. అది అసలు సంగతి. అందుకే చైనా మన మీదికి కయ్యానికి కాలు దువ్వుతోంది. చైనా మీడియా ఎగిరెగిరి పడుతోంది. తాట తీస్తాం, ఏమనుకుంటున్నారు అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతను సృష్టిస్తోంది. అయినా మన ప్రధాని ఒక్క మాట మాట్లాడటం లేదు. మన వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు కనబడకపోవడం చైనాకు మరింత పిచ్చెక్కిస్తోంది. భారత్ ఇలా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడానికి కారణం అమెరికా ఇచ్చిన బలమే అని నమ్ముతోంది. ఈ మొత్తం గొడవకు కారణం చైనా అత్యాశ. దక్షిణ చైనా సముద్రం మొత్తం నాదే అంటూ సరిహద్దు దేశాలతో కయ్యానికి దిగడం, అక్కడ కృత్రిమ దీవులు సృష్టించి ఆర్మీ క్యాంపులను ఏర్పాటు చేయడం ఒకటైతే, వన్ రోడ్ వన్ బెల్ట్ అంటూ అంతర్జాతీయ రోడ్డు నిర్మాణం చేయడం మరో ఇష్యూ. అయినా సరే నాకెందుకులే ఈ ప్రాంతీయ సరిహద్దు గొడవలు అని అమెరికా లైట్ తీసుకుంది. వన్ రోడ్ వన్ బెల్ట్ కు మద్దతిచ్చింది కూడా. ఇంకే ఇక నాకు తిరుగులేదు అనుకుంది చైనా. రెచ్చిపోయి అమెరికా ఆగర్భ శత్రువు ఉత్తర కొరియాకు స్నేహహస్తం చాచింది. బ్యాంకింగ్ లావాదేవీల్లో ఒప్పందాలు కుదుర్చుకుంది. అంతే, అసలే దుడుకు ట్రంప్ మరింత రెచ్చిపోయాడు. వెంటనే చైనా శత్రువు తైవాన్కు ఆయుధాలు విక్రయించే ఒప్పందం మీద సంతకాలు చేసేశాడు. భారత్తో తన మైత్రి బంధాన్ని 10 ఏళ్ల పాటు ఉండేలా కట్టుదిట్టమైన ఒప్పందాలు చేసుకున్నాడు. ఈ మధ్య కాలంలో 3 సార్లు మోడీ ట్రంప్ను కలిసి సమావేశమయ్యారంటే భారత్ అమెరికా మైత్రి ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు చైనా నుంచి దిగుమతుల్ని గణనీయంగా తగ్గించేశారు. ఆయనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలు చైనా సరుకును దిగుమతి చేసుకోవడం సగానికి సగం తగ్గించేసుకున్నాయి. దాంతో చైనా సంక్షోభంలో పడింది. ప్రపంచ ఫ్యాక్టరీగా తనను తాను అభివర్ణించుకుంటూ ఇబ్బడి ముబ్బడిగా ఫ్యాక్టరీలను స్థాపించిన చైనా ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అదే సమయంలో చైనా చేసిన వ్యూహాత్మక తప్పిదం అమెరికాకు మిగతా దేశాలకు కోపాన్ని తెప్పించింది. అదేంటో కాదు, 3వ ప్రపంచ యుద్ధపు ముప్పును తీసుకొచ్చి ముందు పెట్టిన ఉత్తర కొరియాతో స్నేహహస్తం చాచడం. అణుయుద్ధానికి కాలు దువ్వుతున్న ఉత్తర కొరియాతో అంత అత్యవసరంగా మైత్రి బంధాన్ని నెలకొల్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే చైనా కొంప ముంచుతోంది. దానికి తోడి నోటి దూల. దక్షిణ చైనా సముద్రం విషయంలో మీ పెత్తనం ఏంటి అంటూ అమెరికాను హెచ్చరిస్తోంది. మా సంగతి తెలుసుగా, ఖబర్దార్ అంటూ ఇండియాను రెచ్చగొడుతోంది. భారత్ చైనా యుద్ధం జరగొచ్చు అన్న రేంజ్లో ఓవరాక్షన్ చేస్తోంది. అయితే అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న చైనా ఇలా అన్ని దేశాలతో ఆర్థిక వాణిజ్య సంబంధాల్ని దెబ్బకొట్టుకోవడం ద్వారా పరిస్థితిని మరింత దిగజార్చుకుంటోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా భారత్కు సహజ మిత్రుడిగా మారిపోయింది. దానికి భారత్ దగ్గర కావాల్సినన్ని రీజన్స్ ఉన్నాయి.
అమెరికాను తోసిరాజని అగ్రరాజ్యంగా ఎదిగేందుకు తహతహలాడుతున్న చైనా నింగి నేల నీటిపై ఆధిపత్యం దిశగా అత్యంత వేగంగా పావులు కదుపుతోంది. చుట్టుపక్కల దేశాల్లో కీలక స్థావరాలు ఏర్పాటు చేసుకుని భారత్ను ఎటూ కదల్లేని స్థితిలోకి నెట్టేందుకు అది పకడ్బందీ వ్యూహమే పన్నింది. దాని పేరు ద స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్. అచ్చ తెలుగులో చెప్పాలంటే ముత్యాల సరమని అర్థం. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సూత్రాన్ని అనుసరిస్తూ ముందుగా పాకిస్తాన్ను బలోపేతం చేస్తోంది. బలూచిస్తాన్లోని గ్వదర్లో భారీ నౌకాశ్రయం నిర్మించడంతో పాటు 2 జల విద్యుత్ కేంద్రాలు, సైనిక స్థావరాలు ఏర్పాటు చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇప్పటికే భారీగా సైన్యాన్ని మోహరించిన చైనా చిట్టగాంగ్, హాంబన్టోట నౌకాశ్రయాలను నిర్మించి ఇవ్వడం ద్వారా బంగ్లాదేశ్, శ్రీలంకలను దారికి తెచ్చుకుంది. నేపాల్, మయన్మార్, మాల్దీవులు, థాయిలాండ్ తదితర దేశాల్లోనూ రేవులు, రోడ్లు, రైల్వే మార్గాల నిర్మాణంలో చురుకైన పాత్ర పోషిస్తోంది. భారత్కు చిరకాలంగా మిత్రదేశంగా ఉన్న భూటాన్ సైతం చైనా గాలానికి చిక్కింది. ఆ దేశ ప్రధానమంత్రి జిగ్మే తిన్లే బీజింగ్ శిబిరంలో చేరిపోవడంతో భారత్ విస్మయం చెందింది. ఈ నేపథ్యమే అమెరికా, భారత్ మధ్య గాఢ మైత్రికి కారణమైంది. చైనా ఈ దుశ్చర్యల్ని అడ్డుకోవడానికి భారత్, అమెరికా సాయం తీసుకుంటోంది. తన అగ్రరాజ్యం హోదాకు ముప్పు తెచ్చే రీతిలో చైనా పావులు కదపడం, ప్రపంచానికి శత్రువుగా మారుతున్న ఉత్తర కొరియాతో దోస్తీ కట్టడంతో అమెరికా ఇక చైనాను ఉపేక్షించే స్థితిలో లేదు. దక్షిణ చైనా సముద్రం మొత్తం చైనా ఆధీనంలోకి వస్తే అక్కడ ఉన్న ఆయిల్, గ్యాస్, విలువైన ఖనిజ సంపదతో చైనా అనతి కాలంలోనే అగ్రరాజ్యంగా అవతరించడం ఖాయం. అందుకే చైనాను చక్రబంధంలో రికించే విధంగా అమెరికా పావులు కదుపుతోంది. వియత్నాంకు ఆయుధ సరఫరా, భారత్తో పటిష్ట మైత్రి, వాణిజ్యంలో చైనాను ఏకాకిని చేయడం, దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు తిరగడం చైనాను భయపెట్టే వ్యూహంలో భాగమే. దీనికి తోడు దక్షిణ చైనా సముద్రంలో చైనా చేస్తున్న దుందుడుకు పనుల వల్ల చైనాకు స్నేహహస్తం చాచేవారే కరువయ్యారు. ఈ విషయంలో చైనా వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్, బ్రూనె, తైవాన్ దేశాలతో కూడా పెట్టుకుంది. భారత్తో ఎలాగూ శత్రుత్వం రగులుతూనే ఉంది. అందుకే చైనా ఇప్పుడు భయపడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే వణికిపోతోంది. ఒకవైపు అమెరికా, మరోవైపు సరిహద్దు దేశాలు, దీనికి తోడు ఆర్థిక సంక్షోభం. బీజింగ్ ఈ పరిస్థితుల నుంచి ఎలా గట్టెక్కుతుందో చూడాలి. ఇది నవభారతం, నెహ్రూ జమానా నాటి భారత్ కాదు. అందుకే చైనాకు మోడింది. మోడీ వ్యూహాల ముందు రెడ్ ఆర్మీ దుడుకు చర్యలు ఏపాటి. శత్రువు మిత్రుడంటూ పాకిస్తాన్ను దువ్విన చైనా ఇప్పుడు భారత్ అదే సామెతను నిజం చేస్తూ అమెరికాతో దోస్తీ కడితే మాత్రం రెచ్చిపోతోంది. ప్రాంతీయ సుస్థిరత అంటూ కొత్త పాట పాడుతోంది. దూకుడుకు ప్యాంటు షర్టు వేస్తే ట్రంప్, చాణక్యుణ్ణి మించిన అపర రాజకీయ చతురతకు మారుపేరు మోడీ. వీరి ముందు చైనా సన్నాయి నొక్కులు ఏపాటివి. ఇక ఆసియాలో ప్రబల శక్తి ఇండియానే, నో డౌట్.